Watch our series Shishmadram premieres July 4th. Only on ETV1. First episode for free. అరే ఆపరా, ఎందురా అంటే ఎంత అభిమానం నీకు? ఏంట్రా ఇన్ని పూలు వేసావు? వాడేమో నేను కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. మరి అలా తాత శివ మీద చల్లాల్సిన పూలు మీ మీద చల్లితే కొట్టడా అండి? అయ్యగారు ఇది కూడా శవం మీద దండనా? లేదు, ఫ్రెష్. అయితే వేసుకో. నా హైట్ కి మెడ అందది గాని ఊర్లో అందరూ కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. మరి ఏదైనా మంచి పనులు చేస్తే పెద్ద చూపు చూస్తారు కదా. ఎందుకు చేయట్లేదురా? మొన్న ఊర్లో అందరూ చాలా మందికి చీరలు పంచాను రా, కానీ ఎవరు తీసుకోలే. ఎందుకు? మగవాళ్ళకి పంచా. ఇలా ఉన్నావు నువ్వు. మగవాళ్ళకి పద్ధతి ఏమొస్తుందండి, ఆడవాళ్ళకి పద్ధతి బాగుంటది కదా. అంటే వాళ్ళ దగ్గర లాయించాలి, వాళ్ళకేం పంచుతామని. ఈ చీర నీకు ఇద్దాం తెచ్చాను, తీసుకో. ఏయ్, ఇది మావిడి చీర కదా? అవును. అంటే ఎస్, ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. దండి మీద అర్థం తీసుకొచ్చాను రా. దండం మీదనా? ఐ థింక్ వాటో ఒరే కుక్క. కాదు, అది కుక్క కాదు, పులి. నేనంటే దిండ్రా కుక్క అన్నాను. వెళ్ళి అక్కడ టీ పెట్టాను, తీసురా. ఈడు ముఖానికి టీయా? అయ్యగారు ఎరా టీ తెచ్చావా? బాగా నురుగొచ్చిన టీ. తాగే, నీకోసం తెప్పించా. తాగరా. నేను పాలు తప్పేం తాగనండి. పర్లేదు తాగరా. వద్దండి. పొద్దు నుండి అందంగా కనబడుతున్నారు, హంగామాగా ఉంది, ఏంటి? అరే మన అమెరికా వెళ్ళా కదా, అమెరికా నుంచి వచ్చినప్పుడు పట్టుకొచ్చాను రా. ఏంటి? నువ్వు అనుకున్నది కాదురా, మన ఊర్లో ఎవరిదా టీవీ లేదు కదా, మన ఊర్లో ఫస్ట్ టీవీ మందే. 50 ఇంచెస్, చాలా పెద్ద టీవీ. అలాంటి టీవీ నాకు తెలిసి ఇండియాలో ఒకటో రెండు ఉంటాయి. అలాంటిది మన ఊర్లో ఉన్న టీవీ. అయ్యగారు, టీవీ అంటే ఏంటి అయ్యగారు? టీవీ అంటే టీవీలో బొమ్మలు వస్తాయరా, బొమ్మలా? ఆటలు పాటలు. ఆ బొమ్మలు కాదు, ఆ బొమ్మలు కాదు. అలాంటిది నాకు తెలిసి నువ్వు కూడా ఎప్పుడు చూసుండవు. అలాంటి టీవీని అమెరికా తెప్పించా. అవునా? సో దీని ఓపెనింగ్ కి మొత్తం మన ఊరు చుట్టుపక్కల అందరు జనాలు మన ఊర్లో ఉండాలి. అదే, రాడండి, అందరి పనిలో బిజీగా ఉంటారు. ఎంత పనిలో బిజీ ఉన్నా సరే రావాల్సిందే. ఉండండి, పిలుస్తా అయితే. వెళ్ళు. అరే అందరు రండి. ఊర్లో ప్రజలందరూ వచ్చేసారు. అరే రాజు, టీవీ కొన్నాను రా, అమెరికా నుంచి తెప్పించా. టీవీ? అది టీవీ అంటే అందులో అన్ని వస్తాయి. అన్ని వస్తాయా? అవి వస్తాయా? అవంటే అవేనా? ఏంట్రా? జబర్దస్త్ బొమ్మలు. జబర్దస్త్ బ్రహ్మాండంగా వస్తారా? మరి ఆ బొమ్మలు? ఆ బొమ్మలు ఏ బొమ్మలు? శ్రీదేవి బొమ్మలు. శ్రీదేవి బొమ్మ బ్రహ్మాండంగా వస్తది అన్నా, అవి రావా? ఏవిరా? అదేనా అవి? ఏవి? నువ్వు అనుకునే రాత్రి నాకేదో వీడియో పంపావు. ఏ వీడియో అది? చూసావా? చూడలా, ఏముంది అందులో? రామప్రసాద్, ఏనాడు పుణ్యం చేసుకున్నారు టీవీని ఇక్కడ చూస్తున్నా? మేమేం పాపం చేసుకున్నా టీవీలో నిన్ను చూస్తున్నా. కాదు, ఆడి మీద ఈ మీద అడిచిపోతులు టీవీ కొనొచ్చు కదా నువ్వు కూడా. ఇప్పుడు టీవీ కొనాలనుకుంటే ఎంత అవుతురా? అనుకుంటే కొచ్చవుతావు, కొంటానికి వచ్చవుద్ది. రాంప్రసాద్, మా ఆయన నన్ను రోజు కొడుతున్నాడు రా, టార్చర్ పెడుతున్నాడు రా. అదే చూశాను రా, మొన్న మీ వీధిలోకి వస్తే ఓ మీ ఆయన గొడవ పడుతున్నావు. ఇలా టార్చర్ పెట్టే బదులు మీ ఆయన వదిలివచ్చు కదా, ఇంకొకటి చూసుకోవచ్చు కదా. ఇంకొకటి చూసుకుందానికే గొడవ. రాంప్రసాద్, నిన్న ఫోటో దిగుతాను దిగలేదు, మొన్న ఫోటో దిగుతాను దిగలేదు. నువ్వు రాత్రి తాగింది దిగలేదు ఇంకా రాంప్రసాద్. నేను ఎందుకు పిలిచారు? ఎవరు? మీరు ఎందుకు పిలిచారు? కొంచెం టీవీ చూస్తారని పిలిచాను. నేను వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళాలి, మా నాయన తిడతాడు. మీ నాయన పట్టించుకోదలరా? మా నాయన తిడతాడు. పర్లా, టీవీ చూడు కొంచెంసేపు. లోపల మేయాలా, కడుపు కన్నం తింటావు, కడుపు తింటావు. ఇలా మా నాన్నగారు తిడతారండి.
సర్పంచ్ గారు చెప్పండి. మీరు మా ఊరు వచ్చి 2 నెలలు అయింది తెలుసా? మా ఊర్లో కొత్త లైట్లు వేశారు. లైట్ వేసినందుకే రావట్లేదమ్మా. ఇది చూడు, అరే భలే వస్తే ఏంట్రా ఇది? నేనెవరు? ఆటో డ్రైవరు. అంతా ఆటోమేటిక్. రామప్రసాద్ అన్న, ఆ, ఆటో తోలి బాగా బోర్ కొడుతుందన్న. ఈ సైజ్ లారీ ఉంటే ఒకటి చూడు. అప్పుడు లారీ బోరుగా నువ్వు బోరుకొస్తావు. ఏమండి ప్రెసిడెంట్ గారు, అసలుకే నేను చాలా బిజీ పర్సన్. అవును. మరి నన్ను ఎందుకు పిలిచారండి? అదే టీవీ కొన్నాం కదా అందుకే పిలిచాను. ఏంటి టీవీ కొన్నారా? ఆ. చిన్నదా లేకపోతే పెద్దదా? ఏయ్, నీకు మంచి మొగుడు వస్తాడబ్బా. ఎలా చెప్తున్నావు నరేష్? నీ గోరింటాకు ఎర్రగా పండింది కదా. గోరింటాకే కదా, నువ్వు కూడా బాగా పండావు. అంటే బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో దారించి పళ్ళు. చాలు నేను అసలే చాలా బిజీ కదా నరేష్, ఎందుకు పిలిచావు నన్ను? అంత బిజీయా? ఏం చేస్తూ ఉంటావు? చదువుకుంటున్నాను లండన్ కేంబ్రిడ్జ్. ఉండదు క్రేమ్ బ్రిడ్జ్. దుర్గంచెరు బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు వేసుకునే దానిలో ఉంటుంది ఇది. అందరూ వచ్చేసారు కాబట్టి ఒకసారి టీవీ ఆన్ చేస్తాను. అందరూ రండి. టీవీ 1 2 3. ఏమైంది అలా పొగలొస్తున్నాయండి? ప్రెసిడెంట్ గారికి కాలిపోతుందయ్యా. టీవీ ఒక నిమిషం ఆగండి. కొత్త టీవీ కొన్నాను, పాడైపోయింది. చాలా బాధలు ఉన్నాను. ఇక్కడ నుంచి అందరూ దొబ్బేయండి ఫస్ట్. మా పనులన్నీ మానేసి మా పనులన్నీ మానుకుని వైన్ షాప్కి వెళ్తుంటే అయ్యొత్త అని చెప్పి "ఏయ్, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. మా పనులన్నీ ఆపుకుని వస్తే మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వవా? మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? పక్కన చెప్తాను. అరే నరేష్, ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఏం చేద్దాం రా? అన్న, నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు. వాళ్ళకి ఫోన్ చేయి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు మమ్మల్ని ఇక్కడ పిలిచింది? మేమే పిలిచాం. దేనికి? నిన్నే యూఎస్ నుంచి టీవీ తెప్పించా. అదేంటి పొగలొస్తున్నాయి టీవీ నుంచి? లోపల ఎవడో సిగరెట్ కలుస్తున్నాడులే. హలో, ఆయన చెప్పడం మీరు అడగడం. హలో, మమ్మల్ని ఎందుకు పిలిపించారు చెప్పండి. యాక్చువల్గా టీవీ పాడైపోయింది మేడం. టీవీ పాడైపోతే మమ్మల్ని పిలవడం ఎందుకండి? ఎలా కనిపిస్తున్నా? మెకానికా? నువ్వు అలాగే టీవీ మెకానిక్ లా ఉన్నా. అసలు మా ఊర్లో ఫస్ట్ టీవీ ఇదే. ఓకే. సడన్ గా టీవీ పాడైపోయింది. ఈ టీవీ ఓపెనింగ్ కి మా ఊర్లో ప్రజలందరినీ పిలిచాను. మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తాయి రండి అనేసి. ఓకే. వాళ్ళేమో బిజీలో ఉన్నా సరే ఆ పనులు మానుకొని ఈ టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ చూద్దాం అని చెప్పి వచ్చారు. తీరా మాసం చూస్తే టీవీ పాడైపోయింది. ఇప్పుడు అలా ఎంటర్టైన్మెంట్ కావాలని గొడవ పెడతాం. ఓకే అండి, మాకంతా అర్థమైపోయింది. రష్మి, yes ma'am. వీళ్ళ అందరినీ ఎంతలా ఎంటర్టైన్ చేయాలంటే అసలు టీవీ చూడడానికే మనం వచ్చాం అన్న విషయం కూడా మర్చిపోయి అంతగా మనం ఎంటర్టైన్ చేయాలి. ఊర్లో ఉన్న వాళ్ళు గొడవ చేయకుండా ఉండాలంటే టీవీలో జరిగే ఎంటర్టైన్మెంట్ లైవ్ గా మేము ఇక్కడ చూపించాలి. అలా చూపించాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ. రాంప్రసాద్ గారు, yes. టీవీ రిపేర్ అంటున్నారు, మమ్మల్ని పిలిచారు. మేము ఎలాగో ఎంటర్టైన్ చేస్తాము, కానీ అంతట్లో కొత్తగా కొన్నారు, అది ఫస్ట్ టీవీ కూడా ఈ ఊరికి. మరి మెకానిక్ ఎవరినైనా పిలిపించి అదేదో బాగు చేసుకోవచ్చు కదా. నాకు అర్థమైందిలే, మీకు అంత బుర్రే ఉంటే మీరు ఎప్పుడో చేసేవాళ్ళు. నేనే పిలిపిస్తాను మెకానిక్ ని. మెకానిక్ ఎంట్రీ ప్లీజ్. డీజే టిల్లు కొట్టు.
ఏంటి ఇతనికా నేను చెప్పిన ఎంట్రీ? మీరు అదృష్టం చేసుకున్నారమ్మా నాలంటోడికి చెప్పాలంటే. నేను చెప్పింది టీవీ మెకానిక్, మీరు బైక్ మెకానిక్ వచ్చాడు. అదే కదా ఈ తిరుగుబోతుకు సారీ తాగుబోతుకి నేను చెప్పడం ఏంటి? రెండు కరెక్టే మేడం. తిరుగుబోతు తాగుబోతు రెండు సెట్ అవుతాయి. ఒక్క నిమిషం కొంచెం దూరం వెళ్ళి మెకానిక్ ఎవరు తెలియట్లేదు మాకు. డీజే టిల్లు కొట్టు తాగి పిల్లని కొట్టు, తాగి పిల్లని కొట్టు, తెల్లరక కాళ్ళు పట్టు. అలా కాదు, తీసుకెళ్లి లాకప్ లో పెట్టు. ఏంటి తాగొచ్చావారా ఇక్కడికి? ప్లేస్ సార్, వచ్చేటప్పుడు ఒకటి గేట్ దగ్గర ఆపి మందు పోపిచ్చాడు సార్. ఎవడాడు? సిగ్గుండాలి వాడికి. అలాంటి వాడిని కుక్కను ఉన్నాడు కొట్టాలి. ఎవడాడు? మీ బాబే వెళ్ళి కొట్టేసి వస్తా నాకు. సరే ఏంటి, ఎందుకు పిలిపించావు చెప్పు. అమెరికన్ టీవీ తెప్పించాను, ఆ. టీవీ పాడైపోయింది. అమెరికా నుంచి టీవీ తెప్పించావా? ఆ. ₹1,00,000 అవుతుంది. ఏంటి టీవీ రిపేర్ ₹1,00,000 అవుద్దా? Yes. ఎందుకు? మళ్ళీ అమెరికా తీసుకెళ్ళి బాగు చేయాలి కదా. బాబు బాబు నీ బాబా? అమ్మా చెయ్ ఆపు. అమ్మా. నువ్వు ఎందుకు వచ్చావు? టీవీ రిపేర్ చేయడానికి వచ్చావు. ఎంత టైం తీసుకుంటావు? ఎంత టైం అంటే చేసేస్తా అమ్మా, ఆ? చేసేస్తా. అసలే ఈ రోజు ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది తెలుసా? అవునా? 1 గంట అయిపోయింది అప్పుడే? అవును. ఒక్క 10 నిమిషాలు నాకు రిపేర్ చేస్తా. 10 నిమిషాలు అయితే ఇంద్రజ మ్యామ్ ఎంట్రీ అయిపోతది. అందుకే 10 నిమిషాలు. ఏయ్! తాట తీస్తా నిన్ను చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చావంటే అమ్మా అయ్యా వద్దురా, లేనని. ఆ పిలవద్దురా. తొందరగా రిపేర్ చేయవయ్యా. రిపేర్ చేస్తా మేడం. రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్ పాట ఏమొస్తుంది తెలుసా? ఏం పాట వస్తుంది? నీ పెట్టెగుద్దా. అమ్మా దేవుడా టీవీ బాగోవాలి తండ్రి నాయనా. అదేంటి దేవుణ్ణి కోరుకుంటున్నావు టీవీ బాగు చేయమంటే? ఇంతకు ముందు 20 టీవీలు కూడా ఇలాగే రిపేర్ చేస్తాను నేను. దేవుడికి మొక్కుకుంటాను, హ్యాపీ అయితే. అమ్మ ఒక్క నిమిషం ఆగండి. ఓ మలమ్మాలమ్మాలే. పూలేంటి అక్కడ పెడుతున్నావు? అరే మల్లె పూలు చూస్తే మూలలో ఉన్న ముసలోడే లేస్తాడు. ఈ టీవీ పనిచేయరా సార్? టీవీలో చాలా మేజర్ ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే. సో ఆ మేజర్ ప్రాబ్లం రిపేర్ అవ్వాలంటే లక్షన్నర అవుతుంది. ఓకే. కాబట్టి మీరు టీవీ అమ్మేసుకోవడం బెటర్ సార్. ఓ పని చేద్దాం, ఆ, ఆ. టీవీ టైం పడుతుంది అంటున్నా కదా, టీవీ అసలు పని చేయలేదు, సరే, అది పాడైపోయింది. పక్కన పెట్టే. ఈ లోపల వేరే ఎంటర్టైన్మెంట్ పెట్టాను, అది చూడు. ఏ హలో ఎక్స్క్యూజ్ మీ. Excuse me. నాకు అర్థమయ్యింది నీ వల్ల ఏది కాదు కాబట్టి. సో జనాలందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ వచ్చేసింది. మీరు వెళ్ళి కూర్చోండి. సర్పంచ్ గారు, మీకు మీ ఊరు వాళ్ళు బాగా తెలుసున్నారు కాబట్టి ఎలాంటి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మీకు కావాలి? నన్ను అడుగు, మా ఊరే అడుగు. ఫోక్ సాంగ్ కావాలి, మాస్ ఇక్కడ అంటే మంచి ఊపున డాన్స్ కావాలా? మోతలు లెగిసిపోవాలి. సరే అయితే ఒక పైసా వసూలు పర్ఫార్మెన్స్ తో మేము ఇప్పుడు వచ్చేస్తున్నాము. వాచ్ అండ్ ఎంజాయ్. పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండలాంటి పోరడేరా కట్టుకుంటా గాని కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంటాంటే ఏదో ఏదో అయితాందేను ఓరాగంట చూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే గుట్టా గుట్టా గుండె దరువు తిండి తిప్పలే నాకు బరువు ఎండా వానలు మారిపాయే సల్లని సలిలో చెమటలాయే గుట్టా గుట్టా గుండె దరువు తిండి తిప్పలే నాకు బరువు ఎండా వానలు మారిపాయే సల్లని సలిలో చెమటలాయే వాని మాటలింటే మాయజాలం మత్తులోకి జారుకుంట ఘోరం వాని నవ్వు సుత్తేనే లేని రోగం 1000 జన్మలైన మోదు బంధం ఒట్టు పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండలాంటి పోరడేరా కట్టుకుంటా గాని కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంటాంటే
నెత్తి మీదనే ఎండమూత చూపుకు నచ్చిన పోరడిడు చూసి కూడా చూడనట్టు చూడు కట్ట మీద కాలి నడకన నెత్తి మీదనే ఎండమూత చూపుకు నచ్చిన పోరడిడు చూసి కూడా చూడనట్టు చూడు గుంజుకొని చెర్ర నీడనిస్తే కాదంట అన్నా చెప్పు నువ్వు ఎండ తాపానికి దాహమిస్తే వద్దంట అన్నా చెప్పు నువ్వు ఒట్టు పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండలాంటి పోరడేరా కట్టుకుంటా గాని కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంటా అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు రాగంట చూస్తా అంటే ఊపిరాగిపోతున్నాదే కచ్చే కట్టి సెయ్యి మీద పచ్చబొట్టు నేనేసుకున్నా కట్టే వట్టు కోని దారిలో వాని కోసమే కాసుకున్నా కచ్చే కట్టి సెయ్యి మీద పచ్చబొట్టు నేనేసుకున్నా కట్టే వట్టు కోని దారిలో వాని కోసమే కాసుకున్నా వాడు లేకుండా నా రాటం 6 వాళ్ళు శాతం 3 వాళ్ళు వాడిదురుగా ఉంటే అమ్మ తోడు మాటన్న రాదు ఏమి ఘోరా ఒట్టు పెట్టుకున్నా ఒట్టు పెట్టుకున్న పోరిదేవా ఎండి కొండలాంటి పోరడేరా కట్టుకుంటా గాని కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా కట్టుకుంటా గాని కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంటా అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు రాగంట చూస్తా అంటే ఊపిరాగిపోతున్నాదే ఏమే పిల్ల అంటా అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు రాగంట చూస్తా అంటే ఊపిరాగిపోతున్నాదే వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ వెల్ డన్ మరి పర్ఫార్మెన్స్ ని ఈ ఫోక్ సాంగ్ ని మరి ఎంత కలర్ఫుల్ చేసి అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడా రండి 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 ఒట్టు పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండలాంటి పోరడేరా మాస్టర్ ఎక్కడా ఏమే పిల్ల అంటా అంటే వెల్కమ్ రాజు మాస్టర్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది కలర్ఫుల్ సూదింగ్ ఫోక్ సాంగ్ ఈ సాంగ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. ఒక పర్సన్ చేసిన సాంగ్ సెలబ్రిటీస్ వరకు మేం చేస్తాం అని చెప్పేసి ట్రెండింగ్ చేస్తున్నారు. అంత బ్యూటిఫుల్ సాంగ్ తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ వర్షిని అండ్ సత్య ఇద్దరు కూడా ఎంత చక్కగా పర్ఫామ్ చేశారంటే చాలా బాగా చేశారు. అండ్ డాన్సర్స్ మీరు కూడా చాలా బాగా చేశారు, అదరగొట్టేశారు. మా ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ సెలబ్రిటీ ఈ పాట మీద ఒక స్టెప్ వేయకపోతే ఎలా? వెయ్యాలి కదా మరి. ప్లీజ్ put your hands together for ఇంద్రజ గారు. చెయ్యి పట్టుకొని సేరదీస్తే సిగ్గు పుట్టుకొచ్చే సెంపలోన సీర కొంగు వట్టి ఇడవకుంటే గుట్టు పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండలాంటి పోరడేరా కట్టుకుంటా గాని కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంటా అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు రాగంట చూస్తా అంటే ఊపిరాగిపోతున్నాదే థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. వాట్ అ స్పోర్టివ్ వే టు కమ్ అండ్ పర్ఫార్మ్. నిజంగా అసలు ఈ సెగ్మెంట్ ఇంకా బ్యూటిఫుల్ అవ్వడానికి కారణం మా ఇంద్రజ మ్యామ్. బిగ్ అప్లాస్ ఫర్ హర్. అసలు ఇప్పుడు ఆ సెలబ్రిటీ ట్రెండింగ్ పూర్తయింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మొదలైంది. అంటే అమలాపురం. ఎందుకురా నీకు థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చెయ్యి పట్టుకొని సేరదీస్తే సిగ్గు పుట్టుకొచ్చే సెంపలోన ఇంత అద్భుతంగా, ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత కలర్ఫుల్ గా ఈ పాటని కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్. సాంగ్ మంచి సాంగ్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి ఎలివేషన్ తీసుకొచ్చారు అందరికి థ్యాంక్ యూ సో మచ్. And thank you so much Raju Master, and thanks to the entire team. Thank you guys. Thank you. That was beautiful. Thank you. Alright, Sridevi Drama Company లో ఇప్పుడు ఒక గేమ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాను. సర్కిల్ నా చుట్టుపక్కన కట్టించాను. సో ఇటువైపు నుంచి 5 ఇటువైపు నుంచి 5, టోటల్ గా ఒక 10 మెంబర్స్ వచ్చి ఈ ఆట ఆడతారు. మహతి, నుగరాజు, నాగి గారు, రామ్ ప్రసాద్ గారు ఇటువైపు నుంచి, హరియానా, విజయ, యాదవ్ రాజు అని సద్దాం రండి. గేమ్ వచ్చి కొంచెం బ్రెయిన్ వాడే గేమ్, చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అయితే నాకు ఎవరికి లేదు అది.
బేసిక్లీ ఏంటంటే నేను కొన్ని పదాలు వాడతాను, అది వాళ్ళు ఫాలో అవ్వాలి. నేను ఇన్ అంటే ఇన్, అవుట్ అంటే అవుట్. నేను ఇన్ అంటే ఈ సర్కిల్ కి ఇన్ రావాలి, నేను అవుట్ అంటే ఈ సర్కిల్ కి అవుట్ అవ్వాలి. నేను ఇన్ అనిన తర్వాత లెఫ్ట్ అంటే మీ లెఫ్ట్ కి వెళ్ళాలి, నేను అవుట్ అయిన తర్వాత మీ రైట్ కి వెళ్ళమంటే రైట్ కి వెళ్ళాలి. మీరు చెప్పినట్టు చెయ్యాలి, అంతే కదా? రారా ఒక సాటి మనిషిగా నరేష్ నాతో పాటు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి, నాతో పాటు నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. పక్కనే అంటే ఆవిడ పక్కన కాదు, నువ్వు గేమ్ లో ఉండు. 3, 2, 1 ఇన్ 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 అవుట్ అవుట్ లెఫ్ట్ రైట్ అవుట్. రాజు మీరు ఓడిపోయారు, వచ్చేసేయండి. ఓకే రెడీ ఇన్ అవుట్ ఇన్ అవుట్. 5 అవుట్. ఓకే నరేష్ రెడీ? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అవుట్ ఇన్ లెఫ్ట్ రైట్ రైట్. నరేష్ అవుట్ 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 అండ్ మమతా అవుట్. రెడీ 3, 2, 1 లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుట్ అవుట్. ఓకే రెడీ ఇన్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుట్ 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 ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ 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 లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇన్ 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 అవుట్. న్యాయం ఆడాలి గేమ్ లో ఎప్పుడైనా సరే. ఫైనల్ జడ్జ్మెంట్. అమ్మ నేను అవుట్ కాదమ్మా, మదర్ ప్రామిస్ మీ మీద ఒట్టే చెప్తున్నా, నేను అవుట్ కాదు. అవుట్ అనే మాట ఆవిడ చెప్పక ముందే మీరు వచ్చేసారు, మీరు వచ్చిన తర్వాతే ఆవిడ అవుట్ అన్న మాట స్పెల్ చేశారు. ఒక్కసారి ఎల్ఈడి మీద రీప్లే చేయండి. నేను ఇన్ని నెలల్లో ఉన్నా అవుట్ అన్నప్పుడు ఏమంటారు? మూసుకుచ్చరా పూల సొక్క. అవుట్ నువ్వు రాజు అవుట్. ఇక్కడ రా రాజు, ఇక్కడ కూర్చోదా. అసలు నువ్వు గ్యాలరీలో కూర్చునే మనిషి కాదురా. పొగిడారే తిట్టారు. ఏదో నువ్వు ఎలా అనుకుంటే అలా రా. And the game continues in out in out left left right left right left. సతాం అవుట్. అవుట్. ఏంటండి మీరు లెఫ్ట్ రైట్ కుప్పికంతలు వేస్తున్నారు ఏంటండి? మేడం నేను కుప్పిగంతులు కరెక్ట్ దుంకినా నేను. లేదు సదాం, లోపల నుంచి బయటకు దుప్పినప్పుడు కరెక్ట్ గానే దుమ్కారు. లెఫ్ట్ రైట్ వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిది ఒకేలా ఉంది, మీది మాత్రం మారింది. నేను ఇట్లా దుంకినా మేడం. ఇప్పుడు ఈ రౌండ్ లో ఇది ఫైనల్ 2 కి వచ్చింది కాబట్టి ఇప్పుడు స్పీడ్ ఇప్పుడు మేము పెంచుతాము, ఇంకా ఫాస్ట్ గా నేను ఈ పదాలు చెప్పబోతున్నాను. సో అది మైండ్ లో పెట్టుకోండి. రెడీ 3, 2, 1 గో ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ లెఫ్ట్ రైట్. మహతి గారు అవుట్. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి ఈ రౌండ్ లో రామ్ ప్రసాద్ గారు విన్నర్. రామ్ ప్రసాద్ గారు మీరు చాలా ఇంపార్టెంట్ ఈ ఎపిసోడ్ లో ముఖ్యమైన వ్యక్తి కాబట్టి, అలాగే ఫస్ట్ రౌండ్ గెలిచారు కాబట్టి నాతో పాటు నెక్స్ట్ రౌండ్ అందరినీ ఆడిపించాలి. కానీ నెక్స్ట్ రౌండ్ లో ఒక చిన్న చేంజ్ ఉంది. అవునా? ఎస్, ఇందాక పెద్ద రౌండ్ లో విడివిడిగా అందరు ఆడారు, కానీ ఇప్పుడు ఈ చిన్న రింగ్ లో జోడీగా పర్ఫామ్ చేయబోతున్నారు. ఏ జోడీ అయితే విన్ అవుతుందో వాళ్ళకి. మేడం ఇప్పుడు జోడీలో ఒకరు రాంగ్ చేస్తే ఇద్దరు పోయినట్లే కదా? అంతే అంతే ఇద్దరులో. రింగ్ నే బనాది జోడీ స్టార్ట్ చేసే ముందు ఈ పెద్ద రింగ్ ని కాస్త చిన్న రింగ్స్ లో మార్చి జోడీస్ ని పిలుద్దాము. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ రింగ్ నే బనాది జోడీ. మరి రామ్ ప్రసాద్ గారు ఫస్ట్ జోడీ వచ్చి కార్తీక్ అండ్ రాజమండ్రి శ్రీదేవి, నూకరాజు అండ్ ఫైమా, అశోక్ అండ్ మల్లేశ్వరి, యాదవ్ రాజు అండ్ విజయ, బాబు అండ్ శ్రీ విద్య. రెడీ 3, 2, 1 ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్. 3, 2, 1 in out in out in out 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 left
లెఫ్ట్ రైట్ 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 అశోక్ మల్లేశ్వరి అవుట్ 3 2 1 లెఫ్ట్ రైట్ అవుట్ ఇన్ అవుట్ రైట్ లెఫ్ట్ రైట్ అవుట్ బాబు శ్రీవిద్య 3 2 1 in out left right left right out ఫైనల్ 2 జోడీస్ మన ముందు ఉన్నారు 3 2 1 go in out left right సో ఇంద్రజ గారు బెస్ట్ ఆఫ్ 3 చూద్దామా? సింగిల్స్ గా ఆడారు, దాని తర్వాత జోడీస్ గా ఆడారు, కానీ ఫైనల్ గా వీల్ 3 విన్నర్స్ కాబట్టి వీల్ ముగ్గురులో ఒక్కలే విన్నర్ అయితే బాగుంటది కదా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కండక్ట్ చేయండి. భాస్కర్ రామ్ ప్రసాద్ హర్యానా 1 2 3 ఇన్ అవుట్ ఓహో, సో జోడీగా ఆడిన భాస్కర్ అండ్ హర్యానా ఇప్పుడు విడివిడిగా ఆడి వీళ్ళిద్దరిలో విన్నర్స్ ఎవరు అవుతారు అని నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నా. ఇట్స్ గోనా బి అ రియల్ గుడ్ ఫేస్ ఆఫ్. సో రెడీ 3 2 1 go in out right left in అమ్మా 4వ గోళ్ళు ready 3 2 1 left right out in left right Ariana out. well played Ariana, big round of applause for her. best of 3 లో విన్నర్ వచ్చి భాస్కర్ గారు, కంగ్రాచులేషన్. ఇంద్రజ గారు, మొత్తానికి ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? చాలా చాలా నాకు బాగా అనిపించింది ఈ గేమ్, అయితే చాలా నచ్చింది. But seriously, all the participants, big round of applause for all of you. టీవీ పాడైపోయింది కాబట్టి మా ఊరు జనాల కోసం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సింగింగ్ సెగ్మెంట్ వినండి, ఎంజాయ్ చేయండి.
ఫణి నారాయణ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ మీకు సాక్షాత్ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు మ్యూజిక్ గురించి డెఫినెట్ గా మ్యామే మాట్లాడతారు. సో ఓవర్ టు యు ఇంద్రజ గారు. తాకితేనే స్పర్శ కలుగుతుందని ఎవరండి చెప్పింది? ముట్టుకోకుండా మీ నాదంతో మా అందరినీ కట్టిపడేశారు. అసలు మీ వీణలో మీరు వాయించిన తీగలు కాదండి, మా నరాలు. ఈ వాద్యం ఎక్కువగా వినే వాద్యం అయితే కాదు, అందులోనూ ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ మీడియాలో చాలా అరిదు కనపడడం అన్నది. దీని గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా అసలు ఒక్క నిమిషం కళ్ళు మూసి ఆ నాదాన్ని స్మరించి పూర్తిగా అందులో లీనమైపోయి జనాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక తన్మయత్వంతో వాళ్లకున్న ఒక ఏకాంతంలో కలిసిపోయాము. అంత గొప్ప సంగీతాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఒక ఫీస్ట్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఐ, ఇట్స్ ఫర్ అవర్ ఓన్ సోల్ ఇట్ సెల్ఫ్. అలాంటి ఒక ఫీస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఫణి గారు, a few words from you please. ఇక్కడున్న అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. కర్ణాటక సంగీతానికి సంబంధించిన వాద్యంగా వీణ అందరికీ సుపరిచితమే. వీణ ఒకటే కాదు, ఏ వాద్యానికి ఈ సంగీతానికి మాత్రమే అనే పరిధి ఉండదు. దాన్ని మనం ఎలాగ ఆకళింపు చేసుకుని దాన్ని ఎలా మనం అవగతం చేసుకుంటే అలా పలుకుతుంది. దానికి పూర్తి అమ్మవారి కటాక్షం, తల్లిదండ్రుల అనుగ్రహం, గురువుల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. నా విషయంలో నా తల్లే నాకు దైవం, ఆవిడే నా గురువు. సభాపక్షంగా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫణి గారు. థ్యాంక్ యూ. రామ్ ప్రసాద్ గారు. బేసిక్ గా మాకేమైనా షోస్ జరిగితే ఏమైనా మంచి వామ్ ఉంటే క్లాప్స్ కొడతాం, కానీ మీ పర్ఫార్మెన్స్ చూసి మీకు నిజంగా నమస్కారం అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా మా శ్రీదేవికి ఇంకోసారి రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మా అందరికి డ్రమ్స్, గిటార్ అవే తెలుసు. సో దీంట్లో గొప్పతనం మా అందరూ తెలిసేలా చేశారు. ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా దీనికి ఒక స్పెషాలిటీ అనిపిస్తుంది సార్. దీని ఒక్కదాన్నే ఒక చంటి పిల్లల ఒళ్ళో పెట్టుకొని ఏదో జోల పడినట్లు ఉంటుంది. మీరు అలా పాడారు, మీ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. థ్యాంక్ యూ ఫణి గారు. కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడున్న ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో కానీ లేదా అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో హావ్ యు బీన్ వర్కింగ్ విత్ దెం? లాస్ట్ బిగ్ మూవీ నేను వాయించింది RRR. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అరుంధతి నేను వాయించిన పెద్ద సినిమాల్లో ఫస్ట్ది. అక్కడి నుంచి నా ప్రస్థానం సాగుతూ మీరు వాయించిన మహానటి సినిమాలో ఆ వీణ బిట్ ఉంటుంది, నేను వాయించింది. సార్ పాసిబుల్ అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మహానటి పాట ఫర్ us. థ్యాంక్ యూ ప్లీజ్. ఈ పాటకు సంబంధించి రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ గారు మిక్కీ జేమేయర్ గారు ఆల్రెడీ ఒక మంచి బిట్ కంపోజ్ చేసి ఇచ్చారు. సంహౌ ఆ సీన్ కి ఆ బిట్ కి ఎందుకో బిట్ బాగుంది, సీన్ బాగుంది, కానీ రెండు హుక్ అవట్లేదు. ఇంకొంచెం బెటర్ గా ప్యూర్ క్లాసికల్ స్టైల్ ఏమైనా కావాలి అంటే నాకు టైం ఇచ్చి మీరే చేయండి సార్ అంటే నేను దాన్ని కంపోజ్ చేసి వాయించడం జరిగింది. అది మొత్తం సినిమా ప్రోమోకంతా కూడా వాడారు. అది చాలా హిట్ అయిన బిట్. అది మీ అందరి కోసం. Thank you so much Fani garu, and once again a big round of applause for Fani Narayan garu. రష్మి, ఇప్పుడు ఈ గేమ్ ఏంటంటే ఆ కింద చూడండి, ఆ బాటిల్స్ వరుసగా ఉంది కదా, ఆ సేమ్ ఆర్డర్ లో పైన ఉన్న బాటిల్స్ ని పెట్టాలి, అంతే. ఓ సార్, చిన్నప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా ఉండేదో ఇక్కడ మ్యాచ్ ద కలర్స్. ఎస్ మ్యాచ్ ద కలర్స్ అండ్ సేమ్ ఆర్డర్ లో ఎవరైతే ఫస్ట్ కరెక్ట్
కరెక్ట్ గా ఆ బాటిల్ సెట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. ఎంత ఈజీ చూడండి. మరి మ్యామ్ కరెక్ట్ గా ఆర్డర్ సెట్ చేసి గెలిచిన వాళ్ళకి ఏంటి? అందరికీ ఏదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా రష్మి. సో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న కోరికలు చెప్తే దాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నిస్తాం. ఒకవేళ ఓడిపోతే వాళ్ళకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తాము. మరి అందులో కూడా గెలవకపోతే వెళ్ళి గ్యాలరీలో కూర్చోవడమే. సేమ్ టు సేమ్ కింద కలర్ కోఆర్డినేషన్ ఎలా ఉందో పైన కూడా అలాగే కోఆర్డినేట్ చేసి సెట్ చేయాలి. ఓకేనా? ఓకే ఓకే తమిళ సినిమా. అదంతా షఫ్లింగ్ చేసి కరెక్ట్ గా మ్యాచ్ చేయడానికి 20 సెకండ్స్ ఉంటాయి. కానీ ఆ 20 సెకండ్స్ లోపల ఒకవేళ 3 టైమ్స్ ముందే రాంగ్ అయిపోతే మేడం రాంగ్ చెప్పగానే వెళ్ళి మళ్ళీ లైన్ జాయిన్ అవ్వాలి. ఓకేనా? Done. ఒక నిమిషం ఆర్డర్ షఫల్ చేస్తున్నా. ఓకే రెడీ 3 2 1 మాతి. మహతి రామ్. రెడీ రాజు స్టార్ట్. రాంగ్ రాంగ్ రాంగ్. అయ్యో పాపం. కార్తీక్ స్టార్ట్. రాంగ్ 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 అంతే అయిపోయింది. రాంగ్. యాదవ్ రాజు గారు రండి. రాంగ్ రాంగ్ రాంగ్. అయ్యో రైట్. ఇప్పుడు మీరు ఫస్ట్ 2 మార్చారు కదా, అది రైట్. సెకండ్ తర్వాతది 3 రైట్స్ రావాలి. దీపు you're perfectly right. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. రామప్రసాద్ గారు మార్చేయండి. ఓకే నెక్స్ట్ ఫైమా. రాంగ్. సెకండ్ రాంగ్. థర్డ్ రాంగ్. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. మమతా స్టార్ట్. ఒకటి రైట్. సెకండ్ రైట్. ఇంకా ఒక్క బాటిల్ కరెక్ట్ ప్లేస్మెంట్ కు. ఆ కుర్చీని మార్చబెట్టి ఏంటో అమ్మాయిలకి లక్ కలిసి వచ్చినట్టుంది. వెల్ డన్ గర్ల్స్, వెల్ డన్ వెల్ డన్. హర్యానా హర్యానా ఏయ్. రాంగ్ రాంగ్ రాంగ్. కమాన్ కమాన్ కమాన్. రాంగ్ రాంగ్ రాంగ్. సారీ నవీన్ గారు. రాంగ్ 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 రాంగ్. కమాన్ కమాన్ 10 సెకండ్స్. గో 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 గో. రాంగ్ భాస్కర్ గారు. సారీ బాబు బాబు. ఒకటి రైట్. రాంగ్ 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 బాబు. సత్య స్టార్ట్. కమాన్ 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 సత్య. హ్యాట్రిక్ అవ్వాలి అమ్మాయిలకి. లక్ మళ్ళీ రావాలి. హ్యాట్రిక్. దీంతో అమ్మాయిలకి హ్యాట్రిక్. చలో రెడీ. కమాన్ కమాన్. నరేష్ ఒక్కటి చేంజ్ చేస్తే లైఫ్ మారిపోతున్నా నువ్వు. కమాన్ గో గో గో. వన్ రైట్ వన్ రైట్. ఓ ఓ. సెకండ్ రైట్. సెకండ్ రైట్.
ఇక్కడ ఆడియన్స్ లో కూర్చొని చెప్తున్నారు. అవునా? నరేష్ గారు మళ్ళీ ఆడాలి ఈ గేమ్, ఎందుకంటే ఆడియన్స్ లో కొంతమంది ఆయనకి హెల్ప్ చేశారు కాబట్టి. నాకెవ్వరు చెప్పలేదు, రివ్యూ చూసుకొని కావాలండి ప్లీజ్. అంత అక్కర్లేదు, ఇప్పుడు నేను చెప్పించనా? చెప్పించండి. ఏమండి మీరు హెల్ప్ చేశారు కదా నరేష్ కి? ఎక్కడ చేశారు నాకు ఒక్కటి చెప్పండి. ఇది నాట్ కరెక్ట్. ఏంటి అమ్మాయిల మీద ఎగిరిగిరి పడుతున్నావు? నేను న్యాయం కూడా పోరాడుతున్నా, తప్పేది. న్యాయమా? న్యాయం. అవునా? నాకు అన్యాయం జరిగింది, నేను ఇక్కడే పడి చస్తా. నాకు న్యాయం జరిగేదాకా ఎక్కిరా. నాకు జస్టిస్ కావాలి. ఇట్రా ఇస్తాను, జస్టిస్ ఇస్తాను, ఇట్రా. నేను కరెక్ట్ చేస్తే నా కోరిక తీరుస్తా అన్నారు. న్యాయం ఉన్నాయి మేడం, చిన్న చిన్న కోరికలు, ఒక ముద్ద అడుగుతాను మాకే. సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే నువ్వు నిజాయితీగా ఇంకొకసారి ఆడు, ఒకటి కాదు 2 కోరికలు నీది అక్కడ తీర్స్తా. ముగ్గురు ఉన్నారు, మాకు 3 వస్తాయి. ఇప్పుడు మాకు తెలీదా? నేను ఆడతా. నరేష్ స్టార్ట్. 1 రాంగ్. నాకు న్యాయం జరగట్లేదు. నాకు దేవుడు అనే వాళ్ళు ఉన్నారు. కాదు, పక్కన రామ్ ప్రసాద్ గారు ఉండి చెప్పించారు. ఇందాక ధర్మం కళ్ళు కప్పారుగా, ఇప్పుడు ఏమైంది? ఇదేదో నాకు కంటిన్యూ చేసేసి గేమ్ ఆపేస్తే బెటర్. ఎందుకబ్బా? ఎందుకు నా కోరికలు తీర్చేసుకోరు కదా. ఎందుకు కోరికలు? నువ్వు ఒకటి రాంగ్ ఆడావు కాబట్టి రైట్ ఆడిన కోరిక దానికి దీనికి టై అయిపోయింది. ఎల్లు. నిజంగా చెప్తున్నా, ఈ సెట్ లో ఒక సాటి మనిషికి న్యాయం జరగదయ్యా. సదాం రండి. రాంగ్. సదాం గారు రాంగ్. రెడీ కార్తిక్, కమ్ ఆన్, 20 seconds. గో. 1 రైట్. చాలా దగ్గరలో ఉన్నారు. 1 రైట్ అంటే ఒక్క బాటిల్ మాత్రం రైట్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 ఏయ్. నరేష్ చూసి నేర్చుకో, ఇది నిజమైన గెలుపు. ఈ గేమ్ నీతి నిజాయితీగా ఆడిన కొంతమంది ఉన్నారు, సో వాళ్ళు గెలిచిన వాళ్ళు కాబట్టి ప్లీజ్ సెంటర్ కి రండి. అండ్ ఓడిపోయిన వాళ్ళు కూర్చోండి. నువ్వు వెళ్ళి కూర్చో. సో ఇంద్రజ గారు నీతి నిజాయితీగా ఆడి కరెక్ట్ గా విన్నర్స్ అయిన వాళ్ళు వీళ్ళు. ఒకసారి మనిషికి అసలు న్యాయం లేనప్పుడు ఎందుకు? నరేష్ నువ్వు న్యాయంగా ఆడావు, అసలు కార్తిక్ చెప్పాడు. నేను నాకేమైనా నేనే ఆడుకుంటే మీరు నన్ను దొంగ నిందేశారు. ఈ సెట్ లో నాకు అవసరమా? మాకే అడుగుతున్నాడు ఒక ముగ్గు, ఒక హగ్గు. ముందుకొచ్చి నరేష్ గారు కోరిక తీరుద్దాం అనుకుంటున్నా పెద్ద మనసుతో. నేనే చీటింగ్ ఆడా. నేనే కార్తిక్ అన్న చెప్తే చేశాను. ఆ నీచుణ్ణి నేనేనమ్మా. నరేష్ ఇందాక నువ్వు చెప్పావు వాళ్ళెవ్వరూ నాకేం అందివ్వలేదు, నేనే చేశానని నువ్వు చెప్పావు. అప్పుడు నాకు అది కరెక్ట్ అనిపించలేదు, కానీ ఇప్పుడు శ్రీవిద్య వచ్చాక నాకు ఎందుకు అది కరెక్ట్ అని అనిపిస్తుంది. నువ్వు నిజాయితీగానే ఆడావేమో నాకు అనిపిస్తుంది. మీకు న్యాయం అన్నప్పుడు అన్యాయం కనబడుతుంది, అన్యాయం అన్నప్పుడు న్యాయం కనబడుతుంది. దీని బదులు వేరే వాళ్ళని పెడితే నేనే న్యాయం అని ఒప్పుకుంటాను. మహతి గారు మీరు అంటండి. నేను గేమ్ ఆడలేదురా. నేనున్నాను కదా. నేను ఎపిసోడ్ కే రాలేదు. మేనేజర్ వద్దు, నా పేపర్ కట్ చేసేసుకోండి. యోర్స్ క్రష్ అనే ఒక యాప్ ఈ రోజే లాంచ్ చేసింది. ఆ యాప్ లో మీ అందరి డీటెయిల్స్ మేము ఫీడ్ చేసాం. అండ్ ఆ యాప్ కి అసలు నిజంగా మీ మనసులో ఎవరున్నారు, మీ క్రష్ ఎవరు అనేది ఈ రోజు ఆ యాప్ ద్వారా మేము అందరికి చెప్పబోతున్నాం. నన్ను నమ్మట్లేదా మీరు? నమ్మవు. సరే ఫస్ట్ లోగో వేస్తా, లోగో చూడండి. లోగో ఓకే, ఎల్ఈడి మీద లోగో ప్లీజ్. అయితే ఈ యాప్ పనిచేస్తుంది. ఫస్ట్ ఇమేజ్ టెస్ట్ చేద్దాం.
అంటే ఈ అప్లికేషన్ నేనే తీసుకొని వచ్చాను కాబట్టి మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ నా మనసులో ఎవరు ఉన్నారు నేను చెప్తే. సో ఏం చేశానంటే ఇప్పుడు ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపించబోతున్నాను, వాళ్ళ క్రష్ అసలు ఎవరు అనేది ఇప్పుడు చూపిస్తా. దానివల్ల మీకు నమ్మకం ఖచ్చితంగా కుదురుతుంది. ఓకే 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 డన్. ఫోటో ప్లీజ్. క్రష్ ప్లీజ్. చూసారా ఎంత అద్భుతమైన యాప్ ని నేను ఏమంటారు నిర్మించాను. నాకు తెలుసు ఏంటి? రామ్ చరణ్ గారి క్రష్ ఉపాసన గారు అని వస్తుంది, సూర్య గారి క్రష్ జ్యోతిక గారు అని వస్తుంది. దీనికోసం సృష్టించిందంటే ఇవే. అల్లు అర్జున్ గారిది స్నేహారెడ్డి గారి క్రష్ అంతే. నాన్నగారిదేమో ప్రొడక్షన్ మంగం వస్తుంది. నువ్వు వచ్చాడు కాబట్టి నువ్వు క్రష్ ఎవరో చూద్దామా? ట్విస్ట్ ఏంటంటే ఈ యాప్ లో నూకరాజు విషయం ఫీడ్ చేయగానే అసలు నూకరాజుకి ఎంతమంది మీద క్రష్ ఉందో, ఎంతమందికి నూకరాజు మీద క్రష్ ఉందో అలా వచ్చి 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 అసలు నా యాప్ హ్యాంగ్ అయిపోయింది మేడం. యాప్ క్రాష్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏదో రకంగా ఆ యాప్ ని మళ్ళీ రీఇన్స్టాల్ చేసి కంటెంట్ తెచ్చాను. సో ఎల్ఈడి రెడీయా? ప్లీజ్ ఎల్ఈడి హ్యాంగ్ అవ్వకుండా చూడండి. ఫైమాకి ఎవరి మీద క్రష్ ఉంది? ఓహో తనుకు, నాకు కదలే. సారీ అమ్మ, బాక్స్ చిన్నదే ఉంది, ముగ్గురే పెట్టారు. అరే నువ్వు గుంపులో గోవింద అయ్యావా? దీని గురించి నేను మాట్లాడటం కంటే ఆ ఫోటో ఎవరో ఆవిడ మాట్లాడితేనే బెటర్ కదా. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఫైమా నువ్వు ప్లీజ్ కమ్. సో ఫైమా క్రష్ ఇటువైపు ముగ్గురు ఫోటోలు వచ్చాయి. సో ఫస్ట్ ఫైమా మీరు చెప్పండి. సో వాళ్ళ ముగ్గురు నాకు చాలా ఇంపార్టెంట్. అంటే అట్లా కాదు, బేసిక్ గా లైఫ్ లో అంటే మనకి చాలా కనెక్ట్ అయిన వాళ్ళు అండ్ మన కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, సో అలా అన్నమాట వాళ్ళు ముగ్గురు. అందులో మన నూకు కూడా ఉన్నాడు. ఎస్, నా గురించి చాలా బాగా ఆలోచిస్తాడు, నా గురించి మన కోసం ఆలోచించే వాళ్ళని మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు కదా, అందుకే. బేసిక్ గా వాస్తవంగా ఏమీ లేదు మేడం. తను ఏదైతే చెప్పిందో ఇప్పుడు బేసిక్ గా నాకు నేను అట్లా అంటలా, నాకు బాబన్న, నరేష్, సందీప్ అన్న సోదాపి మ్యాటర్ కి రా. సో ఇందులో దాచడానికి ఏం లేదు మేడం. నేను ఇప్పుడు చెప్పాను కదా మేడం, మనల్ని పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటే మనల్నే కేర్ గా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో తనుంది. సరే, నిన్ను పట్టించుకుని నీ కోసమే ఆలోచించి మన కోసమే పట్టించుకున్న వ్యక్తి ఇక్కడ ఉందంటే మరి ఆశ ఏంటి? ఇది మేడం మీరు నిజంగా న్యాయవాది మేడం. అవును. సరే, తను అందరి గురించి చెప్పిందా, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పిందా? నువ్వు ఆ సంగతి పక్కన పెట్టేసేయ్, నీ మనసులో ఉన్న మాట చెప్పమన్నాను. అమ్మా నేను కూడా అదే చెప్తున్నా, మనల్ని పట్టించుకునే వాళ్ళు తను కూడా ఒకరు. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు, అదృశ్య దృష్టిగా సకల సృష్టిని గమనిస్తున్నది లెక్క గట్టి. లేదు పాపం తను సిన్సియర్ గానే ఆశని లవ్ చేస్తున్నాడు. అంటే ఆ కేరింగ్ ఆ మట్టికే చూపిస్తాడు కానీ తను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. అమ్మ అలాగే ఫైమా కూడా చివరి ఫోటో ప్రవీణ్ ఉన్నాడు కదా మేడం, ఆ మూల ఇంకొక తెల్లగా ఒక అబ్బాయి, వాళ్ళిద్దరిది కూడా రియల్ లవ్వే. అంటే జస్ట్ కేరింగ్ పరంగా చెప్పాను నేను కూడా. నువ్వు బయట పెట్టావు కాబట్టి వాడు బయట పెట్టాడు. ఓకే రైట్. నిజం చెప్పండి, మీరు ఆశతోనే బాగుంటారు, మీరు కూడా ప్రవీణ్ తోనే బాగుంటారు, సుధీర్ గారితోనే బాగుంటారు. నాకు డౌట్ ఉంది మేడం గారిది, అడగొచ్చా వెళ్ళిపోవచ్చా? నాదా అసలు ఇక్కడ యాప్ లోనే ఏం లేదే. అంటే సుధీర్ గారిది మీది ఎంతవరకు వచ్చింది? నాకు సుధీర్ గారికి అసలు ఏమీ లేదు. ఏమీ లేదా? ఏమీ లేదు అన్నయ్య. ఇంకా నువ్వు అడిగి అనుకుని రోడ్లంపుడు తిరుగుతున్నా ఏమీ లేదంటులే. హలో
ఆయన్ని అడగడం మీరు ఎక్కడ చూసారు? ఈ సెట్ మీదే చూసారు కదా. నా గురించి ఎక్కడన్నా వేరే చోట అడుగుకుంటున్నారా? లేదు మేడం. అంటే ఇప్పుడు అప్లికేషన్ లో ఎవరి ఫోటో వచ్చింది? నాది. మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు ఒక చిన్న డౌట్ వచ్చి అడిగాను. ఆ డౌట్ ఎప్పుడు రావాలి? నా ఫోటో అక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఆ డౌట్ మీకు రావాలి. అంటే మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఓకే. అలాగే అడిగే కాబట్టి నువ్వు క్లారిటీ ఇచ్చేసావు ఫైమా. అలాగే రష్మి సుధీర్ ఇద్దరు నిజంగా మాట్లాడుకోవట్లేదు చాలా రోజుల నుంచి. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ గా విడిపోయారు. ఎవరు ప్రొఫెషనల్ బిజీగా ఉన్నారు అంతే తప్ప వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ లేదు, ఏమీ లేదు. ఈ రోజు రష్మి కనిపిస్తే సుధీర్ అడగదు, సుధీర్ కనిపిస్తే రష్మి లాగా అడగదు. అందరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, నీట్ గా వేరే ఛానల్కి వర్క్ చేసుకున్నారు, పూర్తిగా విడిపోయారు. ఈ రోజుతో ఎండ్ ఇది అంతే. నేను చెప్తాను బెస్ట్ ఫ్రెండ్ ని కాబట్టి ఫోన్ చేసి మాట్లాడతావు సరే. But I must have to appreciate and I must have to give my regards to Faima for taking it very sportively. సరే, ఎలాగో రామ్ ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి రామ్ ప్రసాద్ గారు క్రష్ ఎవరో చూద్దాం. నేనే అనుకుంటున్నాను. అవునా? నాకు ఆవిడ పేరు కూడా తెలుసు. నాకు చాలా క్రష్ అనుష్క గారు ఫస్ట్, దాని తర్వాత సౌందర్య గారు. అది మీరు చెప్తున్నారు కానీ నా యోర్స్ క్రష్ ఏం చెప్తుందో చూద్దాము. రామ్ ప్రసాద్ గారు ఫోటో ప్లీజ్. ఏ కొంప ముంచి మహతి గారు వస్తారా? యోర్స్ క్రష్ మీ గురించి ఏం చెప్పబోతుంది మీరు దగ్గరుండి చూడాలి. సో యోర్స్ క్రష్ ప్లీజ్ క్రష్ us. శ్రీదేవి గారు, మీకు రామ్ ప్రసాద్ గారి మీద క్రష్ ఉందా? నువ్వు యాప్ తయారు చేసినప్పుడు తాగుతున్నావా? ఏమైనా ఎక్కడ రాజమండ్రి ఎక్కడ హైదరాబాద్ వచ్చింది? ఏమ్మా ఎక్కడ మా శ్రీదేవి రా? శ్రీదేవి గారు ఇప్పుడు మీరు చెప్పాలి. అసలు శ్రీదేవి గారు మీ మొహం ఎంత ఓ మై గాడ్ మ్యాచింగ్. అసలు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? ఎందుకు నచ్చారు? ఎలా కనెక్ట్ అయ్యారు? ఆవిడ సిగ్గుపడుతుందండి. నేను చెప్పనా? నీ క్రష్ వీల్ క్రష్ గురించా? ఎలా క్రష్ అయ్యారు అని చెప్పు. ఓ రోజు ఆయన తాగిన మత్తులో శ్రీదేవి ఇన్స్టా రీల్స్ చూస్తూ, అది వర్షం కురిసిన రాత్రి. జనరల్ గా శ్రీదేవి గారికి ఎలాంటి మాటలు చెప్పినా ఒక సమాధానంతో రెడీగా ఉంటది, కానీ ఏంటో అసలు మాటలు తప్పిపోతున్నాయి ఈ రోజు. అంటే షాక్ లో ఉన్నాను. ఏ నా యాప్ వల్ల ఎంతో మంది జీవితాలు. ఆల్రెడీ వాడు జీవితం నా జీవితం నాశనం చేసావు. ఆడు చూడు సైలెంట్ అయిపోయాడు, సేపు అరిచినాడు. సరే శ్రీదేవి గారు, నా యాప్ వల్ల ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి అందరూ చాలా స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మేము మీకు ఇస్తున్నాము. క్యూట్ గా మీ రాజమండ్రి స్లాంగ్ లో ఒక 2 మంచి మాటలు మా రామ్ ప్రసాద్ గారి కోసం. ఆయన మంచి రైటర్ కదా, నాకు ఆ విషయంలో చాలా ఇష్టము. ఈయన ద్వారానే కదా సుధీర్ గారు అలానే ముట్టుకొని ఇవ్వట్లేదు. ఎలా చెప్తాను మా ఎవరితోటైనా చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఫస్ట్ రోజే నేను ప్రాక్టీస్కి వచ్చిన రోజే నా యాప్ ఫస్ట్ కకృతి కలెక్ట్ చేస్తుంది డేటాబేస్ లో. చాలా రంగ హ్యాపీ. ఆయన వచ్చిన రాజమండ్రి బస్సు నైట్ కి. ఈ యాప్ కనిపెట్టింది మీరే కదా, దయచేసి ఇలాంటివి ఎప్పుడు కనిపెట్టకండి. Thank you so much Ram Prasad garu for encouraging such a amazing talent. And Sridevi Drama Company goal starting నుంచే ఉంది. మట్టిలో మాణిక్యం ఎతికి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి ఈ స్టేజ్ మీద చూపిస్తూ ఉంటారు. సో అలాంటి ఒక మంచి ఫైండ్ మా శ్రీదేవి గారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూసారా, ఇప్పుడు వెంట స్టేజ్ దగ్గర ఇంకెవరు రావట్లేదు. ఎందుకంటే రాగానే వాళ్ళ పేరు నేను చూపిస్తున్నాను కాబట్టి అందరూ కామ్ గా కూర్చున్నారు. అక్కడ ఎక్కువగా మాట్లాడుతున్న బాబు గారు నెక్స్ట్ రండి. దగ్గరుండి రాయించుకున్నా కదా, మళ్ళీ షాక్ అవుతాయి. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. సో బాబు గారు, మీకు నిజంగా ఎవరి మీద క్రష్ ఉంది? మీరే ఫస్ట్ చెప్పేయండి. మీ మీదే మేడం. సరే, అది మీరు అనుకుంటున్నారు, కానీ నా యాప్ యోర్స్ క్రష్ ఏమనుకుంటుందో చూద్దాము. ఓకే. అండ్ బాబు క్రష్ ఎవరు?
ఏరా ప్రేమ వాలంటీర్ అనే పేరుతో ఒక అమ్మాయిని తీసుకొచ్చి డైరెక్షన్ అని చెప్పి ముగ్గులో పడేసావా? అవన్నీ పక్కన పెట్టు, ఫస్ట్ క్రష్ అంటే నా పేరు చెప్పాడు. నాకు కూడా అన్యాయం జరిగింది ఇక్కడ. మా బాబు కన్నా అకౌంట్ లేవు, ఆయన గురించి మాకు తెలుసు. ఏంటి, ఎవరున్నారు అకౌంట్ లో? నేనే. నువ్వు కాదు, దీని మొహం చూడలేక దాని తగులుకున్నా నేను. విజయ ఇంకా మీరే చెప్పాలి. మేడం ఎలా చెప్పొద్దు మేడం, ఒక ఆడపిల్ల. బాబు నువ్వు ఆగు, నేను చెప్తా కదా. ఒక నిమిషం, ఫోటోలు వీడియోస్ కూడా ఏమైనా ఉన్నాయా? అంటే ఎంతవరకైనా చెప్పండి. అది మొఖం చూస్తేనే వచ్చే నాకు పింఛన్ వచ్చేలా ఉంది. మీరు ఎలా చేశారు? పోనీ ఆయన చేసినా. యాక్చువల్లీ ఒక రకంగా నాకు నిజంగా క్రష్ బాబు గారు అంటే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. సో ఎందుకు నాకు ఆయన మీద క్రష్ అంటే, మేము అందరికీ తెలిసినట్టుగానే ప్రేమ వాలంటీర్ చేసాము. ఇట్స్ ఏ సూపర్ హిట్ వెబ్ సిరీస్. సో అందులో నాకు ఆయన ఇచ్చిన క్యారెక్టర్ కి, నాకు నేర్పించిన విధానానికి నేను ఆయనకి చాలా ఫిదా అయిపోయాను. అందుకే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ గా అప్పటి నుండి ఇప్పటి వరకు అలా రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాను అన్నమాట. ఒక్క చిన్న డౌట్, బాబు మీకు యాక్టింగ్ నేర్పించాడా? అంటే ఆ వెబ్ సిరీస్ లో స్వప్న క్యారెక్టర్ కి ప్రాణం ఇచ్చింది. శవం క్యారెక్టర్ చేసిండా? ఏ క్యారెక్టర్ చేయలేదు అందుకే. పొట్టి పిల్ల నువ్వైతే ఇక్కడ చాలా హట్ అయ్యావు. ఒక ఫోన్ 1 సంవత్సరం వాడతాం, 2 సంవత్సరాలు వాడతాం, 1 year అయిపోయింది. మళ్ళీ ట్రాక్ ఇచ్చేస్తున్నా నేనే. సరే, ఇంకా నువ్వు సిమ్ వేసుకొని వాడుకో, విచ్చలవిడిగా వాడుకో. ఎవరు వద్దాను? నేను మొన్ననే కొత్త ఫోన్ కొన్నాను, అది కూడా వాడాలి. నేను వాడుకుంటా, అది పోయి. మీరు మీ కొత్త ఫోన్ తో హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. ఇంకా మీ ఇష్టం, రీఛార్జ్ చేస్తారా, పక్కన పెట్టేస్తారా, కొత్త ఫోన్ తీసుకుంటారా, అది మీరు చూసుకోండి. ఏదో సరదాగా అన్నా కానీ ఏ మాట కమాట నాకు శ్రీవిద్య అంటే ప్రాణం అండి. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. చూసారు కదా నా యోర్స్ క్రష్ యాప్ ఎంతో మందిని కలుపుతుంది. అందుకే నీ యాప్ లో నీకు తెలియకుండా నీ క్రష్ మేము పెట్టాం. ఇప్పుడు నీ ఫోటో రాగానే నీ క్రష్ ఎవరు వస్తారు తెలుసా? నవీన్, గెట్ రెడీ చూడడానికి. నాకు నరేష్ అంటే పిచ్చి ప్రాణం. ఐ లవ్ యు నరేష్. వీడిలో ఏం చూసి క్రష్ అన్నావు ఎంత అర్థం లేదు. ఏ విధంగా ఆడికి మీద క్రష్ పడ్డావు? అసలు చూడండి, నువ్వు చూడండి అన్నావు, నేను ఏం చూడాలి అడిగారు చెప్పు. నా కళ్ళుతో చూడాలి. నీ కళ్ళతో నువ్వు చూసావా? బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద బియర్ హోల్డర్. అసలు మీరందరూ నరేష్ ని నా కళ్ళుతో, నా దృష్టితో, నా మనసుతో చూడాలి. ఇస్ ఇట్ రష్మి? ఏం చూసావు చెప్పు, అది విషయం. అరే అసలు మా మగాడంటే వీడు ఒక్కడే. ప్రతి ఒక్క మగాడు వచ్చి ఒక్క ఎపిసోడ్ చేసి వెళ్తాడు, కానీ నా నరేష్ 2 ఎపిసోడ్ చేస్తాడు. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏ షోలో నరేష్ లేకుండా ఉందా? తొడగొట్టు. అసలు ఈ హైట్ కి ఉన్న టాలెంట్ కి ఏమైనా సంబంధం ఉందా? మన సంబంధం వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. ఆ సంబంధం నేనే క్యాన్సిల్ చేస్తా, ఎందుకంటే ఆ ప్లేస్ లో నేను ఉండాలి, వేరే ఎవరు ఉండకూడదు. నీ సెకలు తై తకలు కిక్కే ఎక్కిందే పిల్ల, నా అక్కలు దెబ్బకు సకల పక్కన నక్కిందే. రష్మి, ఇన్ని నువ్వు చెప్పావు కదా, ఒకటి నేను చెప్తా. చెప్పు. నేను ఇన్ని రోజులు నువ్వు యాంకర్ అనుకున్నా, కానీ నువ్వు నా హార్ట్ బ్రేకర్ అని ఇప్పుడే తెలిసింది. చార్మినారు మీదనే వాలిన బాబురమయ్య తిను మారు చేస్తున్నా బోనాలో పోత్రాజై छोड़ दिया खाना पीना तेरे ख्याल में. ఆగ్రా ప్యాంట్ చిరిగిపోతుంది, మొన్నే కొన్నావు. మరి బోడుప్పుల్లో ఉన్న ఇల్లు నీకే తీసుకో. మరి కారు నీకే తీసుకో. అకౌంట్ బ్యాలెన్స్ నీకే 0 ఉంది, కానీ నీకే తీసుకో.
2 ఎపిసోడ్లు కదా, నింపుతావు కదా అకౌంట్? నింపుతా, ప్రేమను కూడా నింపేస్తా. ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఇవాళ నేను చెప్తున్నా, మేమిద్దరం లవర్స్. కానీ జెన్యూన్ గా ఒక మాట చెప్పాలి, ఏ ఆర్టిస్ట్ కైనా ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆర్టిస్ట్లే ఫ్యాన్స్ గా ఉన్నది నరేష్ కి మాత్రం. నిజంగా నరేష్, దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు, కానీ నిజం చెప్పాలంటే అలా అనుకుంటాము, కానీ దేవుడు ఒకే మనిషికి అన్ని ఇచ్చాడంటే వీడికే. నేను నరేష్ గారిని యూఎస్ లో నేను గమనించా మేడం. మేము ఈవెంట్ చేసేసాం, చాలా బాగా జరిగింది. పేమెంట్ ఇచ్చే టైంకి వద్దన్న ఫ్రీగా చేస్తానండి పేమెంట్. ఆడు ఇంకా అయ్యలే కదా నువ్వు. కానీ నిజంగానే రష్మి యాప్ లో మీ రియల్ క్రష్ ఎవరో ఇప్పుడు చూద్దాం. తన పెట్టు రీసెంట్ గా చనిపోయింది, చాలా ఇష్టం రష్మికి తనంటే. టూ వర్డ్స్ తన గురించి. 2 words కాదు, 1 word లో చెప్పేస్తా. చుట్కీ వెళ్ళిన తర్వాత లైఫ్ లో ఎంప్టీనెస్. ఆ ఎంప్టీనెస్ అనేది ఎప్పటికీ ఎవరు ఫిల్ చేయలేరు, ఫిల్ చేయకూడదు కూడా. బికాజ్ అది ఒక స్పెషల్ స్థానం తనకి నా మనసులో ఎప్పటికీ ఉంటది, నా లైఫ్ లో ఉంటది. ఫర్ ఎవర్ చుట్కీ, మై లవ్. ఏం బాధపడద్దు రే, చుట్కీ వెళ్ళినట్టు నువ్వే తీసుకోవాలి. అందుకే నెక్స్ట్ ఏం చేస్తున్నాం? టీవీ పాడైందని మాత్రానికి అన్ని మేవే చేయాలా? అలాంటివి కుదరవు. కొన్ని మీరు కూడా చేయాలి. మీకు తెలుసుంటది కదా మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలాంటి టాలెంట్స్ బయట తీయండి అయ్యా. ఇది మాది విలేజ్ కదా, మా వాళ్ళకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ చేస్తాను నేను. సరే అయితే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. దైవానికి దయ్యానికి, మనిషికి మృగానికి తేడా ఏంటో నాకు తెలియదు. వీటన్నిటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? కర్మ. అదేంటో ఒక్కసారి చూద్దాం. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. దివిలో సైతం కథగారాని విధిలీలే వెలిగెనే. నీకు నువ్వే దేవుడన్నా భావనంతా గతమున కథే. కసులుండే నిన్ను ముంచే లోకం ఇదే. కాలమో విసిరిందిలే నీ పొగరు తలకు తగిన వలయమే. ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే. సాక్షమిదే భిక్షువయ్య బింబిసారుడే. ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే. సాక్షమిదే భిక్షువయ్య బింబిసారుడే. ఎవరా నువ్వు? అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. అయ్యా తిని 4 రోజులు అవుతుంది అయ్యా, దండం పెడతాను అయ్యా, ఆకలి అవుతుంది అయ్యా. అయ్యా 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 అయ్యా. అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం. అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం.
చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఏ కన్ను చూడదనా ఈ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు. అదృశ్య దృష్టిగా సకల సృష్టిని ను గమనిస్తున్నది లెక్కగట్టి, ఎంత బతుకు నీదెంత బతుకువో గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఎన్నాటలు వేటలు అవసరమా మనుజా. ఏ మారిక నిన్ను కబళిస్తుంది రమాయదారి పంజా, కోరికొని తెచ్చుకో మాకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం కర్మ ఏవ దుష్ఫలం యుక్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. దైవానికి కాదు కర్మకు భయపడు, దైవం క్షమించిన కర్మ వదిలిపెట్టదు నిన్ను. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. దేవుడు ఉన్నాడు అనే మాట ఎంత నిజమో కర్మ అనేది కూడా అంతే నిజం. మంచి చేస్తే మంచిదే అవుతది, చెడ్డ చేస్తే చెడ్డదే అవుతది. కలియుగం అని ఏది పడితే అది మేము చేసేస్తాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, దేవుడే లేడు అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్. మే ఐ రిక్వెస్ట్ ద కొరియోగ్రఫర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇంద్రజా గారు. ఒక శ్లోకం ఉంది, యతత్సం దశ్యతే లోకే సర్వం తత్కర్మ సంభవం. మానవులు అనుభవించే బాధైన, దుఃఖమైన, సంతోషమైన, ఆనందమైన వాళ్ళ కర్మను పట్టే ఉంటుంది అని. దేవుడు ఎక్కడో లేదు, ఈ పాటలోనే ఉంది చూడండి. ఏరి కోరి తెచ్చుకునే కర్మ, దాని విధి, దాని ఫలం మనం అనుభవించక తప్పదు. గొప్ప విషయాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మోటో ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ని తీసుకెళ్లి వాళ్ళకి చేర్పించడం. అండ్ ఈ రోజు ఇంతవరకు చేసిన వాటి అన్నిట్లో కూడా ది బెస్ట్ అనొచ్చు. కానీ ఈ ఒక కర్మ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది, ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకోగలరు. ప్రతి ఒక్కరు ఒక్కసారి రష్మి గారు ఇందాక చెప్పినట్టు ఎవ్వరూ చేసినా దాని ఫలితం వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇది నిజంగా ఇప్పుడున్న మానవ సమాజానికి చాలా చాలా అవసరమైనది. ఇకపోతే రామ్ ప్రసాద్ గారు, యు ఆర్ ఫెంటాబులస్ అండి. నాకెప్పుడు కూడా ఒక యాక్టర్గా, ఒక రైటర్గా, ఒక డాన్సర్గా, పల విధంగా కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ఇన్నేళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉన్నా కానీ కొత్త యాక్టర్ లాగా దాని మీద డెడికేషన్తో హ్యాట్స్ ఆఫ్ రామ్ ప్రసాద్ గారు. రాము మాస్టర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్ వీ హ్యావ్ టుడే. మీరు వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. తప్పకుండా ఏదో ఒక్కరోజు అక్కడ చేరుకుంటారు. గమ్యం చేరుకోవడానికి కావాల్సింది వైరాగ్యం. ఇంకా దేని గురించి ఆలోచించకండి. కళామ తల్లి ఎప్పుడు మిమ్మల్ని చేయొదలదు. ఆల్ ది బెస్ట్. అండ్ కెన్ వి హ్యావ్ ద బాయ్స్ ప్లీజ్? రాజభోగ పులాల సబ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే. మీరందరూ కూడా గ్రూప్ లో చేస్తున్నామన్న ఫీల్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లీడ్ గా ప్లే చేసినట్టే చేశారు. లైఫ్ లో ఎప్పుడైనా కర్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కర్మ హిట్స్ మీ బ్యాక్. ఎప్పుడైనా ఒక రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించిందా? ప్రస్తుతానికి నాకు అలాంటిది ఏం లేదు, బట్ ఎప్పటికైనా ఫేస్ చేస్తాను. నాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే మనకి చాలా విషయాల్లో తెలియకుండా తప్పులు చేస్తాం, కొన్ని తెలిసి కూడా తప్పులు చేస్తాం. అనిపించాలనే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అది అనిపించకుండా అర్థం ఇంకేం ఉండదు, హ్యాపీ రిలాక్స్ అయిపోవచ్చు.
అండ్ అఫ్ కోర్స్ కర్మ హిట్స్ బ్యాక్ అనేది ఎవరు ఓపెన్ గా ఒప్పుకోలేరు. అది ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్, అది మనతోనే ఉండిపోతుంది. ఎందుకంటే ఎవరికి అంత సాహసం అంత ధైర్యం ఉండదు బయట చెప్పుకోవడానికి. కానీ అది మనం ప్రాపర్ గా కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడమే మంచిది. బట్ వన్స్ అగైన్ బేసిక్ గా నేను మీకు కర్మ వచ్చిందా? 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా తాతయ్య చనిపోయాడు. కరెక్ట్ గా 11 రోజులకు భోజనాలు పెట్టారు. ఏంటంటే పెద్ద కర్మ అన్నారు. అప్పుడు తెలుసుకున్నా నేను కర్మ గురించి. 10 రోజులకు ముందు చిన్న కర్మ అన్నారు. నాకు 2 కర్మలు తెలుసు. చిన్న ఇప్పుడు కర్మ, నాకు ఈ కర్మ. ఇందాక ఆ సోఫాలో కూర్చున్నప్పుడు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడైతే ఇప్పుడు పక్క కూర్చున్నాను. బాటమ్ లైన్ చిన్న లైఫ్ అండి. కుదిరితే ఇద్దరికి మంచి చేయండి కానీ తప్పు చేయకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అయితే అమెరికా నుంచి తెప్పించిన టీవీ పాడైపోయింది కాబట్టి సర్పంచ్ గారు ఊరు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీని ఎంటర్టైన్మెంట్ కోసం రప్పించారు. ఊరు వాళ్ళు ఎంత దాకా ఎంటర్టైన్ అయ్యారో లేదో తెలుసుకోవాలంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి కదా. మరి ఎదురుజ గారు మీరు కూడా స్టేజ్ మీద జాయిన్ అయితే కలిసి కనుక్కుందాం. రామ్ ప్రసాద్ గారు బాగా ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయ్యారా? మీ వాళ్ళని కూడా అడిగి చెప్పండి ఒకసారి. టీవీలో ప్రోగ్రామ్స్ కన్నా మీ ప్రోగ్రామ్స్ అదిరిపోయండి. ఏరే అందరూ హ్యాపీయా? ఫుల్ నా కోసం చాలా పనులు ఆపుకున్నారు. మీ పనులు చూసుకున్నాం వెళ్ళి హ్యాపీగా. 2 hours కష్టపడ్డాం ఎంటర్టైన్ చేయడానికి. సరే అడగండి. రామ్ ప్రసాద్ గారు ఇస్తానన్న 1.5 లక్ష ఏదో ఇచ్చేస్తే మేము కూడా బయలుదేరుతాం. ఆ 1.5 అంటే ఇంకో టీవీ కొనుక్కుంటా కదా. బిగినింగ్ లో మీరు అదే కదా చెప్పారు. ఇప్పుడు వేడి మీకు 1.5 కావాలా? ఆ పేమెంట్ ఇస్తానన్నారు కదండి. ఆ టీవీ అమ్మేసుకోండి, పదరా పోదాం. ఏది ఈ టీవీయా? ఈ టీవీ కదా, ఈ టీవీ విన్ను. ఇది ఒక చారిటీ షో జరిగింది. పర్వాలేదు రష్మి, మనం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసేది ప్రేక్షకుల కోసమే కదా. వాళ్ళు బాగా ఎంటర్టైన్ అయితే అంతే చాలు మనకు. అంతే. మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి నెక్స్ట్ సండే కలుద్దాం. హ్యాపీ సండే.